అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రభువుని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసుకుని ముందుకెళ్తాం. స్తోత్రం ప్రభా, మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి ప్రభువునికి వందనాలు. స్తోత్రం తండ్రి, ప్రేమ గల తండ్రి, దయగల ప్రభా తండ్రి, ఇదిగోనైనా మాలో ఉండినైనా ఈ ప్రజలకి ఏది అవసరత ఉందో వాటిని మాత్రం అందించండి. మీ కృప చొప్పున మంత్రం నడుచుకునే కృపని ప్రేమని అదందరికీ కలిగించండి. యేసునామమున తండ్రి. అందుకు ఆయన ఏం చేస్తున్నట్ట, ప్రార్థన వలనే మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమైనది వారితో చెప్పారంట. ప్రభువుని యేసుక్రీస్తు నామమున కలుగుతాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ దేవుడు మాట్లాడుతుందంటే నేను ఏ విధమైన అంధకారములైన ఇంకా అనేకమైన సమస్యలు కలిగిన వేదన ఉందని గ్రహించారంట. దేని వల్ల కూడా తొలగిపోదంట. నువ్వు ప్రార్థన వల్లనే తప్ప దేని వల్ల కూడా తొలగిపోదని దేవుడు చదివిస్తున్నాడు. ఆ కాలంలో మరి ఏం చేయబడుతుందంటే, ఒక దయ్యము పట్టిన వాళ్ళు ఒకరు ఉన్నారు. అయ్యా, మేము ఎందుకు మరి వీటిని విడిపించలేకపోయానంటే, మీరు ప్రార్థన కలిగి మీరు లేరు కనుక, అందుకనే మీరు ప్రార్థనలో లేరు కనుక మీరు ప్రార్థన చేసినా కానీ అది వదిలిపోలేదు. ప్రార్థన కలిగి ఉంటే అది వదిలిపోదునని అక్కడ దేవుడు చదివిస్తున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే, మనం వస్తున్న ప్రార్థనలో మనం కొనసాగలేకపోతున్నాం కనుకనే అనేకమైన దురాత్మలు మనిషి శరీరంలో ప్రవశిస్తూ ఉన్నాయి. మనిషి శరీరంలో అవి ఆహ్వానించుకుంటున్నాయి. కనుక ఇవేం చేస్తే అవి తొలగిపోతాయి అంటే, ప్రార్థన వలనే కానీ దేని వల్ల కూడా తొలగిపోవాలి. అది అసాధ్యము కదా. ఇక్కడ ఒక దయ్యాన్ని వెళ్ళగట్టగలుగుతారా? ఒక మంత్రికి ఇంకొక మంత్రిని వెళ్ళగట్టగలుగుతారా? కానీ ఇక్కడ ఏం జరుగుతుందంట, ప్రార్థన వలన దేనైనా జయించగలుగుతాం. ప్రార్థన చేసే కుటుంబం అంతా నిత్యముగా ఆయన సన్నిధిలో కొని ఆడుతూ ఉంటాయి. ఏం చేయబడుతుందంట, ఆయన సన్నిధిలో నిత్యముగా కొని ఆడుతుంటారు. ప్రభువుని యేసుక్రీస్తు నామమున కలుగుగాక. 30వ వచనం, వారు అక్కడి నుండి బయలుదేరి గలిలయ గుండా వెళ్ళుచుండిరి. అది ఎవరికి తెలియక, ఆయనకి ఇష్టం లేక పోయేను. వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడ పోతున్న గలిలయ ప్రాంతంలోకి వెళుతున్నట్ట. అక్కడ ఆ ప్రాంతంలో ఆ అద్భుతం జరిగింది. ఎవరికి కూడా తెలవడానికి ఆయన ఇష్టము లేదంట. ఎందుకంటే ఇది యేసు చేశాడు, దేవుడు చేశాడని అక్కడ గొప్పలు చెప్పుకోవటము అక్కడికి ఆయనకి ఇష్టము లేదంట. మనం అంటే ఏం చేస్తామంట, ఎక్కడైనా చిన్న అద్భుతం జరిగితే ప్రపంచానికి మనం తెలియచేస్తున్నాం కదా. ఏమండి చూడలేదా, నాకు ఇది జరిగింది, నేను ప్రార్థన చేస్తే ఈ పోయింది, నేను ప్రార్థన చేస్తే అయిపోయింది, దెయ్యాలు పోయింది, దేవాలు పోయింది, మంత్రులు పోయారు, అయిపోయింది, ఈ పోయింది, ఏదో క్యాన్సర్ పోయిందని మనం ఏం చేస్తూ ఉంటామంటే, నేను చేశాను, నేను ప్రార్థన చేశాను, అందుకే పోయినట్టు కదా. ఆయన ఏం జరుగుతుంటే ఆ పోయి గొప్పలు చెప్పుకుంటే ఆయన వెళ్ళిపోతుంది. ఆయన ఉన్న దర్శనము కోల్పోతూ ఉంటుంది. ఆయన కూడా ప్రత్యక్షత కోల్పోతూ ఉంటుంది. నేను ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది, నేను ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతుంది, మీరు ఎటువంటి రోగం కలిగిన వాడైనా రండి అని పిలిచేవాడు చాలా మంది ఉన్నారు. అక్కడ పోయిన తర్వాత నిజం అక్కడ పోతే మనం బాగుపడతామంట అని వెళ్ళిన తర్వాత రోగమైనా పిలిచిన బాగా అయిపోతారు. రెండైనా పిలిచారు, నేను ఎందుకు బాగుపడలేదు, నీరసం కలిగి
తిరిగి వచ్చే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఓకే, అటువంటి వాళ్ళు బాగుపడతారు, స్వస్థత పడతారు, ఆదరించబడతాయి, వాళ్ళ బతుకులు మార్చబడతాయి కాదట్లేదు. కానీ కొంతమంది కొంతమంది బాగానే జరుగుతుంది, కొంతమందికి ఏం జరుగుతుందంటే ఓవర్ యాక్షన్ జరుగుతుంది. నాది నేను అనేది ఉంటే ఎప్పటి కూడా ఎంత పెద్ద బోధకుడైనా, ఎంత పెద్ద జ్ఞానవంతుడైనా, ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా అక్కడే పడిపోతూ ఉంటాడు. అందుకనే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఆయన అద్భుతము చేశాడు, ఆ చిన్నవాడిని బాగు చేశారు, రోగంతో సహా మొత్తం క్లీన్ అయిపోయింది, అంత అయిపోయింది. అది విడిచిపెట్టి గలీల ప్రాంతానికి వెళ్తున్నప్పుడు అక్కడ అనేక ప్రజలను అడ్డుకుంటున్నప్పుడు ఈ అద్భుతం జరిగింది నా ద్వారా, కానీ ఇంకెవరికి సెలవు ఉండటం చాలా మంచిది. ఎలాగంటే అది తెలిసినప్పుడు అంటే ఏం జరుగుతుందా, జనసమంతా చుట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ ఏం జరుగుతుంది, వచ్చిన అందరూ కూడా ఏం జరుగుతుంది, అక్కడ అడ్డకుండే అవకాశాలు ఉండవచ్చేమో. కానీ ఇక్కడ చెప్తున్నారు, ఇది ఇంకా సమయం కాలేదు కనుక అప్పుడు తెలవద్దన్నారు. ఇప్పుడు సమయం కదా, మనం చదువుకొని నేర్చుకుంటున్నాం కదా. ఏమంటున్నాం, అప్పుడు అయిన కాలంలో అది బహిరంగ అవడానికి ఆయనకి ఇష్టం లేదు. కానీ అది ఎక్కడ లెక్కించబడాలంటే గ్రంథము లెక్కించబడాలి. ఆ గ్రంథం నుంచి మనం ఏం చేయాలంటే మనం నేర్చుకోవాలని. ఆనాడు ఆయన ఏం చెప్పాడంట, ఆయన తెలవటానికి ప్రజలకి నాకు ఇష్టం లేదు అనుకోలేదు, ఆ ప్రాంతానికి వెళుతున్నాడు. కింద వచ్చి అలాగే అనగా ఆయన శిష్యులకు బోధించుతూ మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడుతున్నాడు, వారు ఆయనని చంపేదారు. చంపబడిన 3వ దినములకు ఆయన లేచరని వారితో చెప్పాడు. ప్రభువు యేసుక్రీస్తు మహిమ కలుగుగాక, ప్రభువు యేసుక్రీస్తు మహిమ కలుగుగాక. ఆయన ఏమని చెప్తున్నట, ఆయన శిష్యులతో మనిషి కుమారుడు అప్పగించబడతాడు, వారి శ్రమలు పొందుపడతాడు, కానీ ఆయన పాతి పెట్టబడతాడు, 3వ దినమున ఆయన తిరిగి లేస్తాడని ఇక్కడ దేవుడు చదివిస్తున్నాడు. ఒక మనిషి చనిపోయిన వ్యక్తి 3వ దినము అలా లేచి నిలబడతారంటే మనం కూడా నమ్ముతామండి. కానీ అది అసాధ్యం కాదు అన్నది సాధ్యం చేసి పెట్టిన వ్యక్తి ఎవరు అంటే ఆయన యేసుక్రీస్తు మాత్రమే. 3వ దినమున తిరిగి మన కొరకు, మన పాపము కొరకైనా బతికి మనకు సాక్షిగా నిలబెట్టింది. ఆయనే మార్గమై, జీవమై, సత్యమయ్యాడు. కనుక మన జీవితంలో ఒకటి కావాల్సింది ఏంటంటే, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో అవకతవకలు వస్తాయి. కానీ ఈ రోజు నువ్వు ఆయన స్థిరంగా నిలబడినప్పుడు నువ్వు చనిపోయినా బతుకుతావు. ఎలాగంటే 2వ రాకల్లో నిన్ను ఎత్తబడే గుంపులు ఆయన చేస్తాడు. అప్పుడు ఏం చేస్తాం, మరణించిన వాడు మనము తిరిగి వేస్తాం కదా. యేసు ప్రభు నమ్ముకున్న వ్యక్తిగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవకతవకలు ఉన్నా ఏం చేయబడుతుందంట, ఆయన రాకడ కొరకు ఎదురు చూసాడంట. ఆయన రాకడ కొరకు ఎదురు చూసినప్పుడు ఏం జరుగుతుంది, ఆయనతో కూడా మనం కుడిపాసంలో కూర్చుండే వాడిగా నువ్వు ఉంటావు. సహోదరులారా, ఇక్కడ చూడండి, దేవుడు చదివిస్తున్నాడు. ఒకసారి చదువునా, అలాగే మళ్ళీ ఒకసారి. ఆయన వారి శిష్యులతో బోధించుతూ మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడుతున్నట్ట. ఏంటంటే వాళ్ళ శిష్యులతో బోధించి ఏం చెప్తున్నట్ట, మనిషి కుమారుడు మనుషులకి అప్పగించబడతారు. ఎలాగ అప్పగించబడతాడంటే, అప్పుడు శరీరం ద్వారా ఆయన వచ్చాడు కనుక, ఆయన దేవుడు కుమారుడని మనిషి రూపంలో ధరించుకున్నాడు కనుక, ఆ మనిషి రూపంలో ఉన్న ఆ శరీరం మనుషులకు అప్పగించబడుతుంది కనుక, ఎలాగనగా శిశులతో బోధించదు అంట. ఇలాగ చెప్పసాగలే అంటే, మనిషి కుమారులు మనుషుల చేతిలో అప్పగించబడుతున్నారు, మీరు చిత్తము కలిగి ఉండండి. కింద వహించారు అలాగే వారు ఆయనను చంపేదరు. చంపబడిన 3 దినములను ఆయన
ఆయన లేచరని వారితో చెప్పాను. ఇదిగో ఆయన ఏంటంటే చంపబడిన 3వ దినంలో ఆయన లేచిన మొక్కికి ఆయన బయటకు ఉన్నప్పుడే వారితో కలిసి ఉన్నప్పుడే ఏం చేయమంట 33 శిష్యులతో ప్రకటించబడుతున్న కింద వచ్చిన అలాగే వారు ఆ మాట గ్రహింపలేదు కానీ ఆయన అడగగా భయపడినాక ఏంటంటే వాళ్ళు మానవుడైనారు కనుక ఎందుకు ఇలా చెప్తున్నా మనిషి కుమారుడు ఎవరు ఆయన అడగడానికి వాళ్ళు గ్రహించలేదట. వాళ్ళకి వాళ్ళు భయపడరట. వాళ్ళు గ్రహించకపోతే ఏమైపోయారంటే అది చెత్తపట్లపడే ముక్కులు చదువున్నాను అలాగే. అంతటా వారు కపెర్నహూమునకు వచ్చేది. వారు ఎవరు గొప్పవారనే వారితో వారు ఒకరితో ఒకరు వాదించేది కనుక ఆయన ఇంత ఉన్నప్పుడు మార్గమున్న మీరు ఒకరితో ఒకరు దేనిని గురించి వాదించుతుండేవారని వారిని అడగగా వారు ఊరుకు ఉండేది. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి ఎవడైనా మొదటి వాడై ఉండగా కోరిన వారి అందరిలో కడపటి వాడు అందరికి పరిచారకుడై ఉండవాలని చెప్పి ఒక చిన్న బిడ్డను తీసుకొని వారు మధ్యలో నిలబెట్టి వారిని ఎత్తి కౌగిలించుకొని ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరుట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుని ప్రభువుని యేసుక్రీస్తు నామమున కలుగుగాక. ఏమని చెప్తున్నారంట? మీలో గొప్పవాడిగా మొదటికి ఎవరున్నారని కోరుకుంటున్నారో వారు ఏం చేయబడాలంట? కడపడవాడు అంటున్నారంట. ఆ కడపడవాడు అనేకమంది ప్రజలకి ఏమని పరిచారకుడు అయి ఉండాలంట, పని చేసేవారై ఉండాలంట. అది బోధిస్తూ ఊరుకున్నాక ఒక చిన్న బిడ్డను చూసి ఆ చిన్న బిడ్డను ఎత్తుకొని ఏమంటారంట? ఎవరైతే ఈ చిన్న బిడ్డనే వలనే వాళ్ళు చేర్చుకుంటారో నన్ను చేర్చుకున్నట్టు ఆయన చెప్తున్నట్టు ఆయన చదివిస్తున్నారు కదా. మనం ఎవరైనా అటువంటి వారిని చేర్చుకుంటే చాలా బాధపడుతుంది. ఏమో వీళ్ళు మంచిగా దొంగవాడ దొరికిన ఉన్నట్టు ఉండేదన్నా నింద పెట్టుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటుందా. మన ఏంటంటే 2018-17 అనుకుంటారు. మనోడే కదా మంచి చక్కగా చేర్చుకున్నాడు. మనోడే చేర్చుకున్నా అని చెప్పి ఆయనే ఉన్నాడు. ఏం చేశాడు? ఒక అమ్మాయిని పట్టుకుని వెళ్ళిపోయాడు. అమ్మాయిని పట్టుకుని వెళ్ళిపోయేసారు కదా. కుటుంబం తెలుసు, వాళ్ళ బంధుమిత్రులకు అందరూ తెలుసు. కానీ మన ఎంత ఎవరి మీద పడ్డది? చెప్పాలి. ఎంత ఎవరి మీద పడ్డది? చేర్చుకున్న వారి మీద పడ్డది. నీ దగ్గర వచ్చాడు, నీవే అన్నం పెట్టావు, నీవే పోషించావు, మా అమ్మాయిని లేకపోమని చెప్పి నీవే అలాంటి చేస్తారా? ఎవరన్నా వాళ్ళ అమ్మాయిని పట్టుకోపోవాలని వాళ్ళు చెప్తారా? ఒకరు చెప్తే ఏమన్నా అమ్మాయి వస్తుందా? కానీ ఆల్రెడీగా వాళ్ళు మేనత్తల్ని తీసుకొచ్చారు, పలచోట దింపారు, పలచోట వెళ్తున్న సంగతి తెలుసు. కానీ వాళ్ళందరూ కలిసి ఎవరు నిందించాలంటే కేవలం ఇశ్రాయేలు మీద నిందించారు. వాళ్ళు గొడవలు దెబ్బలాడారు, హింసించారు, దూషించారు. ఇంకా ఏం లేదు. వాళ్ళు రావటం పోవటం సాధ్యాలు కూడా వీలేదు. ఎంత శ్రమ చూడండి. ఇప్పుడు 2-3 పిల్లలు అనుకున్న ఆలయం ఉంది కదా. భోగం చేసుకున్నట్టు తెలవదు వారికి. జాగ్రత్తగా ఉన్నాం. ఎందుకంటే మనం వాక్యం గుర్తు మంచిగా మంచి ప్రేమతో మరి ఆయన ఆదుకున్నారు. కానీ ఇలా చేస్తాడని ఎవరు తెలుసండి? దేవుడు ప్రేమతో మంచి మనసు కలిగి ఆయన ఆదుకున్నాడు. నిజంగా ఎక్కడి నుంచి వచ్చాడు, వాళ్ళకి ఇల్లు లేదు, జాగ్రత్త ఉన్నంత మంచిగా చేసుకొని బతుకుతాడని
మంచి దారి చూపెట్టారు. కానీ వాళ్ళు చెడు మార్గం ఎంచుకొని ఆ కుటుంబాన్ని నాశనం చేయడానికి దారి తీసుకొచ్చారు. దయచేసి గమనించారు. అంత తిండి లేక రోడ్డు మీద అడుగుతో తిరిగే వాళ్ళు చేర్చుకోండి అని ఇటువంటి వారిని చేర్చుకోవాలి. దయచేసి దేవుడు కూడా అదే చెప్తున్నాడు. పుస్తకాలను అన్నం కాదు, పుస్తకాలను డబ్బును వాళ్ళు చేర్చుకోవడం కాదు. ఏ వల్ల అనికి రాని వారిని విలువలేని వారిని చేర్చుకుంటే మనకి ఏం జరుగుతుంది? మంచి మేలే జరుగుతుంది. ఆ వాక్యం కూడా అదే చెప్తున్నాడు. ఎందుకంటే ఈ చిన్న బిడ్డని నేను ఎలాగే ఎత్తుకున్నానో అలాగే మీలో ఒకరు ఎత్తుకొని ఒకరు నీ దగ్గర చేర్చినప్పుడు ఏం జరుగుతుంది? నన్ను చేర్చుకున్నట్టే అని దేవుడు చెల్లిస్తున్నాడు. నేను ఎలా చేర్చుకుంటాను? ఎలాగ రావట్లేదు నా దగ్గరికి? ఎలా చేసుకుంటే నా పేరు ఒక పిల్లగారు చేర్చుకోండి, మంచి చూడండి, మంచి మనసు కలిగి ఉండండి, వాళ్ళకి కావాల్సిన అవసరం తనియండి, వాళ్ళకి కావాల్సిన వస్త్రాలు అన్ని కూడా వాళ్ళకి సమకూర్చండి, భోజనం కానీ వస్త్రాలు కానీ అనేకమైన ఆ వ్యక్తికి ఏది కావాలో అదంతా చేసినప్పుడు నాకు చేసినట్టే అని ఇక్కడ దేవుడు చెల్లిస్తున్నాడు. మరి ఇక్కడ నీకు నాకు మనం నేర్చుకోవాల్సింది ఏం కావాలంట? చేర్చుకునే గుణం కావాలి, ప్రార్థన చేసే గుణం కావాలి. అదే కాక పైన వచ్చిన రాసినది ఏమన్నట, ఇది దేని వల్ల కాదు, ప్రార్థన వల్లని ఈ స్వాతంత్రం ప్రార్థన చేసుకోకుండా ఎన్ని దారుణం చేసినా నీవు అద్భుతాలు చేయరు, స్వస్థతలు చేయరు. కనుక ప్రార్థన చేసి ముందుకెళ్ళే వారిగా ఉన్నాం, ప్రార్థన చేసి జయించే వారిగా ఉన్నాం, ప్రార్థన చేసి అనేక ప్రజలకి ఒక మాదిరికారిగా ఉండే బిడ్డ సంఘంగా బిడ్డలో ఉన్నప్పుడు దేవుడు ఎన్నో నన్ను చూసి ఏం చేస్తాడంట? బలా మంచి దాసుడా, బలా మంచి దాసుడా అని చెప్పే మరి మాటలు చూడ ఎంత గొప్ప మాట ఉంటుంది. అంటే అంత మాటలను వాళ్ళని ఏం చేయాలంట? ఆత్మలు కలిగి, విశ్వాసం కలిగి, ఇంకా అనేకమైన పనులు కలిగి మనం ఏం చేయగలంటే ఏది చేసినా దేవుని పనిలోనే నిబంధన అవుతూ ముందుకు వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా నీకు చేర్చబడితే ముందుకెళ్తే మా ప్రార్థన చేస్తాం. స్తోత్రం.